మీరు మా దాంట్లో ప్లాట్ కొంటే డబ్బులు వస్తాయని చెప్పారా సార్? మా వాళ్ళు రామాయణం చెప్పండి బాబు అంటే కంపల్సరీ 3 మాటలు చదువుతారు, ఎక్కువ చెప్పరు అసలు. కట్టే కొట్టే తెచ్చే, అంతకుమించి ఎక్కువ చేస్తే మళ్ళీ ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అయితే చెప్పేసి వీరభద్రలాగా భద్రంగా ఉంచుతారు ఎనర్జీ అంతా. సో అలా కాకుండా ఒక విధానం వచ్చామంటే దాంట్లో క్లారిటీ ఉంటేనే అప్పుడు మనం సక్సెస్ఫుల్ గా ఎవరికైనా ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సిస్టమ్ ఇక్కడ మీకు ప్రత్యేకంగా మన కంపెనీ రియల్ ఎస్టేట్, రెగల్ రియల్ ఎస్టేట్ ఒక సరికొత్త విధానంలో మార్కెట్లోకి వచ్చాం. ఈరోజు ఎక్కడైనా కానీ ప్రపంచం మొత్తం లాస్ట్ గత రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటే కొన్ని లక్షల మంది కస్టమర్లు భూమి మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద ల్యాండ్. ప్రపంచంలో ఎంతమంది మేము 1995 లో మార్కెట్లోకి వచ్చినప్పుడు ఒక ల్యాండ్ గురించి ఎడ్యుకేట్ చేయాలంటే చాలా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు అవేర్నెస్ వచ్చేసింది. is the investment is the best investment in earth is the best investment in the earth. No way second product. భూమి మీద అత్యంత విలువైంది ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఒకే ఒక్క వస్తువు ఏంటంటే భూమి, రెండో వస్తువు లేదు. అంతటి గ్రోత్ ఉన్న డెవలప్మెంట్ ఉన్న ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ కూడా కస్టమర్స్ లో ఎక్కడో నిరాశ ఉంది. డెట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందేమో, నా ఫండ్ నేను ఇన్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ నాకు గ్రోత్ రాదేమో, ఈ ఫండ్ అక్కడే ఉండిపోతే నాకు ఎక్కడ రాదేమని చెప్పేసి ఈరోజు చాలా మంది కూడా ఫ్లాట్ కొనుగోలు చేసే బదులు ఫ్లాట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫ్లాట్ కొంటే నెల నెల రెంట్ అని వస్తుంది కదా, అది ఈఎంఐ కట్టుకోవచ్చు అని. కానీ ఫ్లాట్ కంటే కూడా ప్లాట్ ఈస్ ద బెస్ట్. మా భాషలో ఎలా చెబుతామంటే ఫ్లాట్ కొన్నామంటే అది పెళ్ళైన అబ్బాయి కింద లెక్క. మ్యారేజ్ అయిన అబ్బాయికి మార్కెట్ వాల్యూ పెరుగుతుంటుందా? అయిపోయింది. ప్లాట్ మీన్స్ మ్యారేజ్ కాని అబ్బాయి కింద లెక్క, ఎప్పుడు మార్కెట్ రేజ్ అవుతుంటుంది అనమాట. సో మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ని బట్టి డెవలప్మెంట్స్ బట్టి కట్టిన లాస్ట్ టైం 50 లక్షలు అంటే నెక్స్ట్ ఇయర్ ₹1,00,00,000 అంటారు. అలా అని చెప్పేసి ఎక్కువ లాంగ్ అయితే కాదు. సో కంటిన్యూస్లీ మార్కెట్ ప్రైస్ ఆల్వేస్ వాంటింగ్ ఉంటుందండి ప్లాట్. సో ప్లాట్ లో అడ్వాంటేజ్ మన ప్రోడక్ట్ మనం టెస్ట్ చేసుకుంటూ కూడా నెంబర్ ఆఫ్ పర్సన్స్ అక్కడ మార్కెట్ ఎంక్వైరీ చేస్తుంటారు, అమ్ముతా అని చెప్పి పేపర్లు ఇస్తారు. కానీ అమ్మరు ఎప్పుడు కూడా పేపర్లు యాడ్ చూస్తాను చూడండి. ఎందుకు అనుకున్నారు? టెస్టింగ్ కోసం. నా ప్లాట్ వాల్యూ ఎంత ఉంది. సో ఇదే సిచ్యువేషన్ అంటే ఎప్పటికప్పుడు ప్రైస్ వాల్యూ హైప్ అవుతూ భూమి విలువ పెరుగుతూ ఉంది. ఎందుకు? ఈరోజు ప్రపంచం మొత్తం మీద జనాభా పెరిగినా ఏం పెరిగినా మనందరికి తెలిసిన విషయమే, పెరగడానికి అవకాశం లేని భూమి. ఎప్పుడు డిమాండ్ ఉండే ప్రోడక్టే. సెకండ్ సేల్ అనే మాట లేని వర్తబుల్ ప్రోడక్ట్ ఈజ్ ద ల్యాండ్. సెకండ్ సేల్ అనే మాట లేని వర్తబుల్ ప్రోడక్ట్ ఏంటంటే భూమి మీద ఆడి కారు కొనండి 2 కోట్లు పెట్టి, రెండో రోజు అమ్మామా ఏమంటావు? సెకండ్ హ్యాండ్. 100 సార్లు అమ్మినా సరే సెకండ్ హ్యాండ్ అని అన్న ఒకే ఒక వస్తుంది ల్యాండ్. అలాంటి ప్రోడక్ట్ లో మనం పర్చేజ్ చేస్తాం, ఇన్వెస్ట్ చేస్తాం. మన పిల్లలు కానీ తరాలు కానీ వర్తబుల్ ఎసెట్ ని ఈరోజు మనకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే దాంట్లో సైతం కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్లాట్ కొనుగోలు చేసే దాంట్లో కస్టమర్ యొక్క ఆసెస్ ఎప్పుడైతే ఉంటుందో, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఆ సంస్థ యొక్క అభ్యున్నత ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది అనే మోటోతో ఒక న్యూ ప్రక్రియతో మేము దీన్ని డిజైన్ చేసి తీసుకొచ్చేసాం. ఇక్కడ ఏమన్నాము, బాబు మీరు మా దగ్గర ప్లాట్ కొనుగోలు చేస్తే చాలు, ఎప్పుడో గ్రోత్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేయాల్సిన పని లేదు. మీకు ఒక సపరేట్లీ అడిషనల్ బెనిఫిట్ కంపెనీ ఎవ్రీ మంత్ ఒక వినూత్న రూపంలో మీకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పేసి రెగల్ రియల్ ఎస్టేట్ ఈరోజు చెప్తుంది. సో చెప్పగానే ఫస్ట్ మనకు వచ్చే డౌట్, అసలు ఇస్తామంటేనే డౌట్ స్టార్ట్ అయిపోతుంది. ఇవ్వనంటే ఏ గొడవ లేదు, ఒక ₹100 ఎక్కువ ఎండి గారితో కూర్చొని మాట్లాడుకుని కొన్ని తీసుకెళ్ళిపోవచ్చు. ఇస్తామన్నాడా ఏదో సంథింగ్ ఉందిరా బాయ్, లేకపోతే ఎందుకు ఇస్తాడు సో అని చెప్పేసి మనం కామెంట్ చేస్తుంటుంటాం. సో ఏదైతే మా వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేశారో ఫస్ట్ ఏ విధానంలో మనం ఇక్కడికి వచ్చాము, ఈ ప్రాజెక్ట్ లో అది ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా చూద్దాము. ఈ ప్రాజెక్ట్ లో మనం ఏదైతే కంపెనీ ఇవ్వడానికి సిస్టమేటిక్ గా ఉందో, ఇవ్వడానికి అవకాశం ఉందో, ఇచ్చేది రియాలిటీ ఉందో, అది 100% మనకు నచ్చితే అప్పుడు చక్కగా ప్లాట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్లాట్ లో మీకు వచ్చే అడిషనల్ ఫీచర్స్ ఏంటో నేను చూద్దాం. ఓకేనా? ముందు సిస్టమ్ నచ్చితే ప్లాట్ ఎలాగో చూస్తాం, మన కళ్ళ ముందే ఉంది కాబట్టి బెంచ్లోనే ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకుంటూ నచ్చిన ప్లాట్ చూసుకొని సెలెక్ట్ చేసుకుని కొనుక్కోవచ్చు. అసలు ఈ సిస్టమ్ లో కంపెనీ ఏదైతే బెనిఫిట్ ఇస్తానందో ఆ బెనిఫిట్ నిజంగా పాసిబిలిటీ ఉందా లేదా, ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా, రియల్ కస్టమర్స్ మనమైతే ఒక కస్టమర్ గా వచ్చామో అదే కస్టమర్ స్టైల్ అని మనం వినొచ్చు. ఎక్కడ దీంట్లో సో గుప్తా గారు చెప్పారు కాబట్టి వినాల్సిన అవసరం లేదు. రియల్ గా పాసిబిలిటీ ఎంతవరకు ఉందో అంతవరకే చూడొచ్చు. సో రెగల్ రియల్ ఎస్టేట్ ఈరోజు మార్కెట్ లో ఒక కొత్త విధానంతో మేము మార్కెట్ లో వచ్చామండి. ఈరోజు సమాజం ఎలా ఉంటుందంటే ఒక కొత్త విధానం ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు చేసే పని ఏంటి, ఎగతాళి చేస్తారు. ఇవన్నీ జరిగినా తెచ్చినా భయ్యా, ఇవన్నీ చూడలేదు, నా చుట్టూ ఊడిపోయి చూసాము. రోజు హైదరాబాద్ జూబ్లీ బస్ స్టాండ్కి వచ్చిన బస్సులో ఉంటాయి, రోజు కూడా వస్తుంటది వెళ్తుంటది, ఎందుకు చూడలేదు. సో కామన్ లైక్ చేస్తాం సార్. ఏ విషయమైనా కొత్తదనాన్ని తీసుకొచ్చి ప్రతి వ్యక్తి ఫస్ట్ చేసే పని అది
సెకండ్, ఇంకా ఒక 3 months నిలబడడం, 6 months నిలబడిన తర్వాత వెంటనే ప్రతి వ్యక్తి ఇచ్చే నెక్స్ట్ సలహా ఛాలెంజ్ చేస్తాడు. పర్లేదు రాబోయే 6 months ఉన్నా, ఇంకొక 1 year నుండి చూడు, అప్పుడు చూస్తాను ఈ సంగతి, అప్పుడు కూడా నాకు కనబడు, నేను చూస్తాను అంటాడు. సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్, ఆ 1 year 2 years తర్వాత మనకు కనబడితే నువ్వు చాలా గ్రేట్ రాబోయే అని చెప్పేసి అప్పటికే మన గురించి తన ఎగ్జాంపుల్ చెప్పడం, వాడు మావాడే, నేను చెప్పిన తర్వాత డెవలప్ అయ్యాడు అని చెప్పేసి మన గురించి ఆదర్శంగా చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు ఇచ్చింది ఆదర్శంగా చెప్పుకున్నది? మొదటి రోజు ఆదర్శంగా రిసీవ్ చేసుకున్నారా? ఫస్ట్ ఎగతాళి చేయబడ్డాం, తర్వాత ఛాలెంజ్ చేయబడ్డాం. ఎప్పుడైతే ప్రూవ్ చేస్తున్నామో మనమే రోల్ మోడల్ అయ్యాం. సిస్టంలో, సమాజంలో ఎప్పుడు కూడా అది సిస్టమ్. పక్కవాడు ఎగతాళి చేస్తాడో అని చెప్పేసి ఏమనుకుంటాడని చెప్పేసి మనం ముడుచుకొని కూర్చుంటే జీవితంలో దేనికి ఎదగలేము సార్. ఏది డెవలప్మెంట్ రాదు, లైఫ్ లో చేంజెస్ రావు. సో మన మనస్సాక్షి అంగీకరించేస్తే మనకు నచ్చింది మనం విన్నది కానీ చేసే విధానంలో కానీ మన మనస్సాక్షి అంగీకరించి ఇది నిజంగానే పాసిబిలిటీ ఉంది అని చెప్పేసి మనం నమ్మికలుగా స్టెప్ వేస్తే మన విజనే రైట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకంటూ గురువు ఎవరు ఉండరు, మీ మనస్సాక్షి. మీ మనసు ఏదైతే అంగీకరించిందో, ఏదైతే చెప్తుందో ఇది సక్సెస్ఫుల్ గా అవుతావు అని చెప్పేసి, ఇది క్లియర్ టైటిల్ అని చెప్పేసి మన క్లారిటీ ఎప్పుడైతే ఇస్తుందో, ఆ క్లారిటీని మనం నమ్మామా జీవితం లైఫ్ లో ఎదుగుతాం. అలా కాకుండా మనం ముందుకెళ్తున్నప్పుడు రూట్ కరెక్ట్ గా ఉన్నా పక్కన ఎటు వెళ్తున్నారో చూసుకుని, ఇటాలి ఎటు వెళ్తున్నారో చూసుకుంటే జీవితంలో ఎక్కడికి వెళ్ళలేము. సో ప్రతిదానికంటే పాజిటివ్ వేలో, ఈ వేలో దీన్ని చూద్దాము. రిగల్ రియల్ ఎస్టేట్ చేస్తున్న విధానం ఏంటి? జస్ట్ ఓన్లీ 3 points. ఒక సరికొత్త విధానంలో మేము మార్కెట్ లో వచ్చాము. అసలు ఈ సిస్టమ్ లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? వచ్చే ముందు కంపెనీ యొక్క స్టేటస్ ఏంటో చూద్దాము. యాజ్ పర్ మై ఇంట్రడక్షన్, మై నేమ్ ఇస్ సురేంద్ర గుప్తా. ఐ హావ్ 25 years ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్. సుమారు అంటే ఒక 100 వెంచర్స్ వేసాను సార్. నేను నా ఓన్ వెంచర్స్ 100 వెంచర్ల పైన నేను రియల్ ఎస్టేట్ లో వేశాను. సొంతంగా నా పేరుతో కొనుగోలు చేసి వెంచర్స్ చేసి సేల్ చేస్తూ వచ్చాము. అది కాదు ఇంపార్టెంట్. ఒక కస్టమర్ కి ప్రోడక్ట్ అమ్మిన తర్వాత ఒకవేళ కనుక ఆ కస్టమర్ కి ఆ ఏరియాలో గ్రోత్ రాకపోతే కస్టమర్ ఎన్ని భాషల్లో మనల్ని పొగుడతాడో నాకు తెలుసు. కొనిపించిన తర్వాత గ్రోత్ రాకపోతే తెలుగు తప్ప మిగతా అన్ని నేర్చుకుంటారు. ప్రాక్టికల్ ఆస్వాదించారు చాలా మంది, అందుకే అవుతున్నారు. సెకండ్ వన్, ఒకవేళ కనుక ఒక టీం ఎస్టాబ్లిష్ ల్యాండ్ కొన్న తర్వాత ఒక 10 కోట్లు 20 కోట్లు ఇన్వెస్ట్ చేసి ల్యాండ్ ఇన్వెస్ట్ చేస్తే వెంచర్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని అమ్మటం కోసం కొనడానికి 10 కోట్లు అయితే సేల్ చేయడం కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి సేల్ చేయాల్సి వస్తుందో మేనేజ్మెంట్ అనుభవించవచ్చు. సో ఆ హర్డల్స్ డివైడ్ చేస్తూ ఒక కస్టమర్ కనెక్టివిటీ కావాలి అనే మోటోతో డిజైన్ చేసుకొచ్చింది ఈ రిగల్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే హైదరాబాద్ లో కానీ ఈ రోజు 20,000 రియల్ ఎస్టేట్ కంపెనీస్ నడుస్తున్నాయి. ఒక ట్రాక్ రియల్ ఎస్టేట్ మోట్ ఏంటి? నేను ఇంతకుముందు చేసిన విధానం అదే కదా. వెంచర్ అమ్మేసా, ప్లాట్ అమ్మామా, సాయంత్రం ఒక క్యాపిటల్ మిగిలిందా, లక్ష మిగిలిందా, లెక్క క్లియర్. ఆ తర్వాత ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతుందా లేదో మనం ఏం చేయలేం. సో ఓకే, ఏరియా డెవలప్ అయితే కస్టమర్ అదృష్టవంతుడు, లేకపోతే మనం ఏం చేయలేం, బాబు డెవలప్మెంట్ అవుతుందని చూద్దాం, అంతవరకు ప్లాన్. అలా కాకుండా కస్టమర్తో కనెక్టివిటీతో ఒక సరికొత్త డిజైన్ తో ఈ రూట్ కాదు ఒక కొత్త రూట్ లోకి రావాలని ఒక న్యూ డిజైన్ లోకి నేను తీసుకొచ్చాను. ఈ న్యూ డిజైన్ అనేది కరెక్టా కాదా ఫస్ట్ చూద్దాం. జస్ట్ 3 minutes. ఎందుకు ఈ సిస్టమ్ లోకి రావాల్సి వచ్చింది? వై ఆర్ గివింగ్ ఆఫర్? సో ఎందుకు మేము ఈ ఆఫర్ ఇస్తున్నాము? ఎక్కడి నుంచి తెచ్చిస్తాము? వై టు పే, హౌ టు పే, వై టు పే, ఎందుకు ఇస్తాము, ఎక్కడి నుంచి తెచ్చిస్తాము అనేది ఈ 3 points మీద క్లారిటీ. అంతకుమించి ఏం సబ్జెక్ట్ ఉంటుంది దీంట్లో. సో సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం సార్. ఏ ప్రోడక్ట్ అయినా సమాజంలో సక్సెస్ ఒక కస్టమర్ మళ్ళీ నచ్చి చెప్పాలంటే ఎప్పుడు చేద్దాం? కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయి 10,000 ఇస్తాను భయ్యా చెప్పండి చెప్తారా? కస్టమర్ ఎప్పుడైతే ప్రోడక్ట్ కొనుక్కున్న తర్వాత సాటిస్ఫై అవుతాడో అప్పుడు మాత్రమే చెప్తాడు నాకు నచ్చిందని చెప్పేసి. ఒక మూవీ చూసాం, ఒక 3 hours మనం వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మనీ స్పెండ్ చేసిన తర్వాత మనకు నచ్చిందో లేదో, నచ్చితేనే మనం వేరే వాళ్ళు చూద్దాం బాగుంది భయ్యా అని చెప్పేసి. లేకపోతే ఏమంటాం, రాత్రి తలుతునేసాడు 23 గంటలు టైం వేస్ట్ అనవసరంగా, ఎవడో డైరెక్షన్ ఇచ్చాడని చెప్పేసి ఆల్రెడీ. సో ఒక మూవీ చూస్తే 3 hours లో మీరు గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పేస్తారు. ఒక పెన్ను కొన్నామంటే 2 minutes లో చెప్పేస్తారు ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. మేడం గారికి ఒక మంచి శారీ కొన్నారు, 1 లక్ష రూపాయలు పెట్టి ఆ గిఫ్ట్ బ్యాగ్ తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఇంటికి వెళ్ళేదాకే టెన్షన్, ఎందుకు నచ్చిద్దో నచ్చదో అని చెప్పేసి. మేడం గారు ఒకసారి చూసి నవ్వి చాలా బాగుంది అన్నారా, మన చాటి 6 అంగుళాలు వెళ్ళిపోద్ది, నేనే డిజైన్ చేశాను అని చెప్పేసి సాటిస్ఫాక్షన్. బట్ ఒక రియల్ ఎస్టేట్ కొన్న మాట ఒక్క శాతం ఏంటంటే, ప్లాట్ కొన్న తర్వాత కస్టమర్ సాటిస్ఫై అవ్వాలంటే మినిమం 4-5 years పడుతుంది. ఆ ఏరియా వాల్యూ పెరిగితే గానీ, అక్కడ ప్రైస్ వాల్యూ పెరిగితే గానీ అప్పుడు కస్టమర్ సాటిస్ఫై కాదు. సాటిస్ఫై అయితే గానీ ఆ గుప్తా గారు మంచి ప్లాట్ కొనిపించారంటాడు. అప్పటిదాకా అంటాడా, మెచ్చుకుంటాడా? ఈలోపు 30 రోజుల భాషలాగా నెలకో భాష నేర్చుకుని పిలుస్తుంటాడు, భయ్యా ఏంటి కొనిపించారు, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఒక ఆటోమేటిక్ 4 years వరకు మన సపోర్ట్ ఎప్పుడో సైట్ వాల్యూ పెరిగేంత వరకు మనం ఖాళీ కూర్చోలేము. ఏం చేస్తాం, 1 year లో వెంచర్ అమ్మేస్తాం, నెక్స్ట్ కొత్త వెంచర్ రెడీ చేస్తాము. కొత్త బ్రోచర్ తీసుకుని పాత కస్టమర్ కదా ఆడి సపోర్ట్ తీసుకున్నాము. పోయినసారి 2 సార్లు జర్నీ చేసాము, ఒక 3 hours కార్ లో జర్నీ చేసాం. ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది కాబట్టి స్వతంత్రంగా బ్రోచర్ తీసుకుని పాత కస్టమర్కి వెళ్ళిపోతున్నాం. తెలంగాణ ఏమంటాడు సార్, ముందు గుప్తా గారు బాగున్నారు అంటాడా,
భయ్యా పోయినసారి కొనిపించకపోతే మనం పెరిగిందా అంటాడు. ఫస్ట్ యాంగ్జైటీ, ఇన్వెస్ట్మెంట్ చేశాం కాబట్టి. ఏం పెరిగింది సార్ 1 year లో? గడ్డి అయితే పెరిగింది కానీ రేటు పెరగలేదు భయ్యా అని చెప్పాలి. సో సైట్ లో వాల్యూ పెరగలేదు సార్, డెవలప్మెంట్స్ వస్తున్నాయి, అక్కడ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది, కన్విన్స్ చేయడానికి చూద్దాం సార్. బట్ కస్టమర్ డిసప్పాయింట్. ఏమంటాడు, లేనిపోయింది అంటగట్టే నాకు అనవసరంగా. మా బామ్మతో శ్రీశైలం హైవేలో కొన్నాడు 10 లక్షలు పెట్టి 50 లక్షలు అయింది. సో మా తమ్ముడు మిర్యాలగూడలో కొన్నాడు 10 లక్షలు పెట్టి 50 లక్షలు అయిపోయింది. కానీ మా ఇంటి దగ్గర గజం 25,000 ఉంటుంది, ఇప్పుడు 1,00,000 అయిపోయింది. ఇక్కడ 4 times పెరిగినప్పుడు అక్కడ 1 time అన్నా పెరగాలి కదా. అంటే నువ్వు చెప్పిన చోట గ్రోత్ రాలేదంటున్నావు అంటే నీ సజెషన్ రాంగ్ అయి ఉంటుంది. నువ్వు నాకు లేనిపోంది అంటగట్టేశావు అని డిసైడ్ అయిపోతాడు. ఆ ఫేస్ చూసి అర్థమైపోయింది దీని బ్రోచర్ ఇంకో కొత్త ప్లాట్ కొనడు అని. మహాటంగా చేస్తాం ఇంకో బ్రోచర్ ఇచ్చేసి ఇక ఆయన తమ్ముడికో కొలికో బ్యాంక్ అప్లై అనుకోండి, క్యాషియర్ కొనుక్కున్నాడు, ఆయన వదిలేస్తాం, అకౌంటెంట్కో వేరే వాళ్ళకి బ్రోచర్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. మనం ఎప్పుడు వెళ్తామా అని చూస్తుంటాడు ఆయన. బయటికి వెళ్ళామో లేదా వెంటనే పని ఆఫీస్ ముందు వెళ్ళిపోయి ఉత్తరపై నన్ను ఇచ్చాడు ఆల్రెడీ, నువ్వు కొనుక్కోవద్దు. తను కొనడు, ఇంకెవరిని కొనవడు. తన సర్కిల్ 1000 మంది ఉండి 500 మంది మొత్తాన్ని గార్డెన్ తాళం జైలు పెట్టుకుంటాడు సార్. మళ్ళీ తను సాటిస్ఫై అయ్యేంత వరకు ఈ తాళం తీడు. సో ఈ మధ్యలో ఫర్దర్ ఆయన కొన్ని 10 లక్షల రూపాయలు పెట్టి ప్లాట్ కొన్నాడు. అనుకోకుండా సంక్రాంతి పండుగ ఏదో 5 లక్షలు పెట్టి మా అత్తగారు కారు ఇస్తే అటు వెళ్ళాను అనుకోండి, ఏమని చెప్తాడు, నా డబ్బుతో కారు కొన్నాడంటే దీని కొన్ని 10 లక్షలు పెట్టి. సో మొత్తం దానికే లింక్ ఇక. సో ఇలా దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ వెంచర్కి మళ్ళీ కొత్త సర్కిల్, కొత్త టీము, కొత్త మ్యాన్ పవర్, ఎప్పటికప్పుడు ఫ్రెష్ టీమ్ ఎత్తుకోవాల్సి వస్తుంది మార్కెటింగ్ వ్యవస్థ. సో ఇలాంటిది ఒక వ్యక్తి కాకుండా ఒక 100 మంది కలిస్తేనే వ్యవస్థ. ఈ 100 మంది ఎప్పటికప్పుడు ఫ్రెషర్స్ తీసుకొస్తుంటే కంపెనీ ఎలా తయారైపోయింది, రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఎలా తయారైందంటే ఈ కొత్త వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం హెవీ డెకరేషన్స్ చేసి, ఆర్భాటాలు చేసి, బిర్యానీలు, భోజనాలు, హోర్డింగ్స్ ఎంత ఖర్చు పెడితే గానీ కస్టమర్ని సాటిస్ఫై చేయలేకపోతున్నాము. అది ఏ రేంజ్కి తయారైందంటే సార్, ఒక 100 రూపాయల సేల్స్ వస్తుంటే 25% అలాటెడ్ ఫర్ ద ప్రమోషనల్ ఎక్స్పెండిచర్. బిర్యానీలకి, భోజనాలకి, హోర్డింగ్స్ కి, అడ్వర్టైజ్మెంట్ కి తగలాల్సి వస్తుంది. అవునా కదా, మనం చూస్తామండి. ప్లస్ ఈ ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు రావడం వల్ల 2 months లో అమ్మాల్సిన వెంచర్ 2 years పడుతుంది, 2 సంవత్సరాలు టైం పడుతుందంటే మరి అప్పటి వరకు మనం పెట్టిన పెట్టుబడి మనమైనా నిద్రపోతాం లేదా అని ఇంట్రెస్ట్ నిద్రపోదు. కరోనాకైనా వ్యాక్సిన్ ఉందేమో కానీ ఇంట్రెస్ట్ వ్యాక్సిన్ లేదు, అది అన్నా వాసిందే. సో మనం పెట్టిన పెట్టుబడికి ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ ఈ 2 years 15% టచ్ చేస్తుందండి. అది కూడా కరోనా లాంటి బొరంజాలు రాకపోతే, అలాంటి వస్తే ఇంకా పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 40% ఖర్చు పెట్టి కస్టమర్ తెచ్చుకోవాల్సి వస్తుంది. పోతే మీద తెచ్చుకున్నాం, కస్టమర్ ఉండాలి, మంచి కస్టమర్ వచ్చాడు, ఎంతమంది ఖర్చు అయిన తర్వాత అని చెప్పేసి అనుకుంటే ఈ కస్టమర్ తో రిలేషన్ ఉంటుంది ఆ కంపెనీకి. ఒక 4-5 years తర్వాత వాల్యూ పెరిగిన తర్వాత ఎవరు పిలుస్తాడైనా, పాప అంత ఖర్చు పెట్టింది కదా కంపెనీ అని చెప్పి కంపెనీ దగ్గర డైరెక్ట్ గా వస్తున్నాడు ఆ కస్టమర్. మళ్ళీ ఆ ఏజెంట్ పిలుస్తాడు, రానా బాబు రండి మూర్తి గారు రండి, పోయినసారి కనిపించారు కదా, మళ్ళీ ప్లాట్ ఏదో ఉంటే చెప్పు అంటాడు. అప్పటికి మూర్తి గారు మన కంపెనీలో పనిచేస్తుంటే ఆ సేల్ నాకు వస్తుంది. అప్పుడు కానీ సొంత కంపెనీ పెట్టుకున్నాను అనుకోండి, ఆ సేల్ నాకు వస్తే మూర్తి గారికి పోయింది. ఓవరాల్ గా చూసుకుంటే కంపెనీ కస్టమర్ తో కనెక్టివిటీ కోల్పోతున్నాం. ఖర్చు పెట్టి కస్టమర్ ని కోల్పోయే బదులు మళ్ళీ దానికోసం కొత్త కస్టమర్ ఎత్తుకునే బదులు ఈ ఎక్స్పెండిచర్ కస్టమర్ కి యూజ్ అయ్యే విధంగా డిజైన్ చేస్తే ఎలా ఉంటది, కస్టమర్ అని ఉంటాడుగా కనెక్టివిటీ అనే మూటతో డిజైన్ చేయబడ్డదే రెగల్ రియల్ ఎస్టేట్. అందుకొచ్చాను ఈ మార్గంలోకి. సెలెక్ట్ చేసుకోవడం తప్పేనా సార్? ఓకేనా, రావచ్చా? నెక్స్ట్, సో ఎందుకు ఇస్తున్నాం మనం ఆఫర్? ఏం చేస్తాం మనం ఆఫర్ల తర్వాత సంగతి? ఒక ప్రోడక్ట్ కొంటున్నామంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ, క్వాంటిటీ. ఆ క్వాలిటీ నచ్చితేనే, ఆ క్వాంటిటీ నచ్చితేనే కొనాలి, అది ఏదైనా కానీ వస్తువు. ఆఫర్ తర్వాత సంగతి. సో అట్లానే మన దగ్గర ప్లాట్ కొంటున్నారంటే ల్యాండ్ లో కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ద లీగాలిటీ. మీకు 30-60 ఉన్న లింక్ డాక్యుమెంట్స్ ఇస్తున్నాను, మీకు నచ్చిన సబ్ రిజిస్టర్, ఆడిటర్, అడ్వకేట్ ఎవరికైనా చూపించుకోండి. 100% క్లియర్ ఇట్లా అనిపిస్తేనే కొనండి, లేకపోతే వద్దు అని చెబుతుంది కంపెనీ. ఫస్ట్ పాయింట్. ప్లస్ మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడే మీకు ఏ ప్లాట్ అయితే కొంటున్నారో కంపెనీ డైరెక్ట్ ప్లాట్ చూపించి, లొకేషన్ చూపించి, పేపర్స్ చూపించి, ప్లాట్ నెంబర్తో సహా చూపించుకుంటున్నప్పుడు ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ పర్సనల్ ఈరోజు మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉందో అంతే ప్రైస్ కంపెనీ సేల్ చేస్తున్నప్పుడు 100% వర్తబుల్ అనిపిస్తేనే కొనండి, లేకపోతే వద్దు. మనం పెట్టుబడి వర్తబుల్ అయి ఉండాలి. ప్లస్ రిజిస్టర్ ఆఫీస్ లో పేమెంట్ చేయండి, ఇక్కడ ఇవ్వని చూడలేదు కంపెనీ. ఒక 4 మంది కట్టండి సార్ అంటలేదు. స్పాట్ రిజిస్ట్రేషన్, క్లియర్ టైటిల్, వర్తబుల్ ప్రోడక్ట్. రిస్క్ ఏమి ఉంది సార్? కస్టమర్ కి డబ్బులు తెచ్చారు, డాక్యుమెంట్ తీసుకెళ్ళిపోయారు, రిలాక్స్. కాబట్టి అందరం చేస్తుంది అది. ఇప్పుడు కొత్తగా మీరు చేసేది ఏముందంటే ఇక్కడ కాక మీకు విధానం ఏంటంటే నెక్స్ట్ వెంచర్ కి నేను మళ్ళీ చిరంజీవి గారిని అడ్వర్టైజ్మెంట్ పెట్టుకోవాలా, టీవీ అయితే అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలా, అమితాబ్ బచ్చన్ పెట్టుకోవాలా అని సిస్టమ్ మానేసి ఎవరైతే నా కస్టమర్ గా వచ్చాడో ఆ కస్టమర్ ని ఆర్టిస్ట్ గా అపాయింట్ చేసుకుంటూ యు ఆర్ గెటింగ్ ద 2% ప్రమోషనల్ అడ్వర్టైజ్మెంట్ ఫండ్ అప్ టు 50 months.
మీకు ప్రతి నెల మీరు నా కస్టమర్ ఎందుకనో మీకు అడ్వర్టైజ్మెంట్ ఫండ్ కింద నెక్స్ట్ ఎవరో నాకు అడ్వర్టైజ్మెంట్ ఆర్టిస్ట్ అక్కర్లేదు, మిమ్మల్ని నేను ఆర్టిస్ట్ గా తీసుకొని మీకు 2% పర్ మంత్ కలిసి 50 months ఇస్తా అని చెప్పేసి రాసేస్తున్నాను. సమస్య అక్కడే స్టార్ట్ అయింది. ఇంత చెప్పింది ఇవ్వాలంటే ఏ గొడవ లేదు. సో ఇస్తామంటేనే వెంటనే డౌట్ మనకు జనరేట్. సింపుల్ గా చూడండి, మేడం గారికి మీరు ఒక మంచి శారీ కొనడానికి వెళ్ళారు, 1,00,000 రూపాయలు పెట్టి శారీ కొనడానికి వెళ్ళారు, షోరూమ్కి వెళ్ళాం, కలర్ చూస్తాం, నచ్చిందా బాబు అంటే డిజైన్ గిఫ్ట్ ప్యాక్ చేశారా బాబా అంటాం. మీరు తీరా క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళే టైంకి సేల్స్ మ్యాన్ మీరు అదృష్టవంతుడు సార్ 50% డిస్కౌంట్ ఉంది దీంట్లో అనగానే ఫస్ట్ ఆనందం వస్తుందా, డౌట్ వస్తుంది, లోపల ఏం డ్యామేజ్ ఉంది, ఇంటికి వెళ్తే కొడతారేమో, ముందు ఓపెన్ చేసి చూపించరా అంట. సో అక్కడే డౌట్ స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ కూడా కంపెనీ ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్ ఫండ్ ఇస్తుంది అనగానే మా నాడు ఏది లిటిగేషన్ ల్యాండ్ అంటారు, లేకపోతే ఎందుకు ఇస్తున్నాడు ఫస్ట్ అనేస్తాడు. అందుకే ముందేం చెప్పాము బాబు, క్లియర్ టైటిల్ చూసుకునే రండి. ఇది 100 రూపాయలు వస్తే 1000 రూపాయలు అమ్ముతాడు రాబాయి, అందుకే ఇస్తున్నాడు, లేకపోతే ఎందుకు ఇస్తాడు. ఎందుకంటే సమాజంలో అందరూ పిహెచ్డీలే. ఇక్కడ అందుకే చెప్పాము 100% మీరు పెట్టే పెట్టుబడికి క్లియర్ టైటిల్ అనిపిస్తేనే, వర్తబుల్ ప్రోడక్ట్ అనిపిస్తేనే కొనండి, లేకపోతే వద్దు. డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయలేరా బాబు ఈయన అనుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్ లో పేమెంట్ చేయమంటారు. రిస్క్ ఏమన్నా ఇన్ని చేత కస్టమర్ వెంటనే ఉంటాడంటే మనకి మనసులో డౌట్ వస్తుంది, నేను కొనుక్కోవాలి అంతే వస్తుంది. ఇన్ని చెబుతున్నాడంటే బాగానే కరెక్ట్ గానే ఇస్తున్నాడు, కానీ అమ్మిన తర్వాత నువ్వెవరు అంటాడేమో, అమ్ముకోవడానికి 100 చెబుతాడు కబుర్లు, అమ్మేసారి ల్యాండ్ అయిపోయింది నీకు ఎవరంటే ఎట్లా. సో అందుకోసం కూడా మీకు కంపెనీ ఎలాంటి డౌట్ రాకుండా మీకు 100 రూపాయల స్టాంప్ పేపర్ అగ్రిమెంట్ ఇస్తుంది కంపెనీ. మీరు మా దగ్గర ప్లాట్ పర్చేజ్ చేశారు కాబట్టి నేను మిమ్మల్ని ఆర్టిస్ట్ గా అపాయింట్ చేసుకుంటూ యూఆర్ గెటింగ్ 2% పర్ మంత్ అడ్వర్టైజ్మెంట్ ఫండ్ కింద మీకు 50 months నేను ఇవ్వగలవాడను. ఒకవేళ నేను 1 month ఇవ్వడం డిలే అయినా సరే 24% పెనాల్టీ పే చేసి ఇవ్వగలవాడను. ఒకవేళ నేను చేసే సిస్టమ్ ఫెయిల్ అయితే కనుక మీరు తీసుకునే సివిల్ క్రిమినల్ యాక్టివిటీకి ఐ విల్ బి బైండ్ ఓవర్. అంత సిస్టమేటిక్ గా మీకు హైకోర్టు అడ్వకేట్ చేత ప్రిపేర్ చేయించి 20 points తో మీకు 100 రూపాయల స్టాంప్ మీద అగ్రిమెంట్ ఇస్తున్నాను. క్లియర్ టైటిల్. బట్ ఎంత చెప్పినా మా వైద్యుడు చేసే వైద్యం కాదు, మీకు మీ డాక్టర్ గారు ఇస్తేనే మీకు వైద్యం. మా వైద్యులు మంచి విద్య ఇచ్చినా ఇది మొత్తం బిల్లు ఇచ్చారు రమా అంటాడు. అందుకే నేను ఇచ్చిన పేపర్ మీకు నచ్చిన హైకోర్టు అడ్వకేట్ చూపించుకోండి, 100% అది ఓకే అనిపిస్తే ఓకే, లేదు తను ఇంకో 20 points యాడ్ చేసినా సార్ నో ప్రాబ్లం, రాయించుకొని తీసుకురండి, నేను సైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నా విజన్ మీద నా గోల్ మీద నాకు యాక్టివ్ ఉంది. అంత సిస్టమేటిక్ గా మనం చెప్తున్నప్పుడు సో పర్ఫెక్ట్ ఏమవుతుంది కస్టమర్ కి. ప్లస్ ఇవన్నీ చెప్తే ఉంటాడు, ఇవన్నీ బాగా ఉన్నాయి కానీ మీ ఎండి గారు ఉంటాడంటే అంటాడు. సెకండ్ డౌట్ అది, డాబర్ పడుకుని ఎక్కడికి వెళ్ళాలి బాబాయ్, ఎక్కడికి వెళ్తాం. నెక్స్ట్ వచ్చి ఇమ్మీడియట్లీ డౌట్ అది నిజంగా కనుక మన డబ్బులు కస్టమర్, అది కూడా ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. కస్టమర్ ఫండ్ మన దగ్గర ఉంటే ఇవన్నీ పోగేస్తున్నారు కదా లోపల, మీరు అది తిరగండి నేను వెళ్ళిపోతా అనొచ్చు. ఇక్కడ కస్టమర్ ఫండ్ మన దగ్గర ఉందా, మీ డబ్బులకి డాక్యుమెంట్ ఇచ్చేసాను, నా లాభమే నా దగ్గర ఉంది. ఒక కిరాణా షాప్ ఎట్లాగో, ఒక మెడికల్ షాప్ ఎట్లాగో, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నా మార్జిన్ నా లాభమే నా దగ్గర ఉంది తప్పితే కస్టమర్ ఫండ్ నా దగ్గర పైసా కూడా లేనప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి. ఇక్కడ వ్యాపారం చేసుకుని ఇంకా ఫిక్స్డ్ అసెట్స్ ల్యాండ్స్ కొనుక్కోవచ్చు. ప్లస్ ఇదేదో ఒక 10 ఎకరాలు కొనుక్కొని 20 ఎకరాలు కొనుక్కొని వచ్చిన ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్ కంపెనీ నౌ 5 states, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రలో 5 states లో టోటల్ 40 వెంచర్స్ తో రన్ అవుతున్న ఇన్స్టిట్యూషన్. ఈరోజు మన తెలంగాణలో చూస్తుంటే 1423 acres, 1403 ఎకరాలు, టోటల్ 18 వెంచర్లు రన్ చేస్తుంది ఇన్స్టిట్యూషన్. ప్లస్ ఇది కాకుండా ఓన్లీ ఇన్స్టాల్మెంట్ సిస్టమ్ కోసమే 800 ఎకరాలు కొన్నానండి. ఈ నెక్స్ట్ రిలీజ్ చేస్తున్న ఇన్స్టాల్మెంట్ సిస్టమ్ లో కంపెనీ ఓన్ అసెట్స్. ఏప్రిల్ లో కన్స్ట్రక్షన్ డివిజన్ లోకి వస్తున్నాను. ఆంధ్రాలో 1054 acres, 18 వెంచర్స్ ఇస్ మై ఓన్ వెంచర్స్. కంచిచర్ల, గణాత్కూరు, గుట్టుముక్క, గండేపల్లి, వీర్లపల్లి, జగ్గపేట నేనే రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్తూ ఉంటాను ప్రతి మంగళవారం కూడా. ప్లస్ తమిళనాడు చూస్తుంటే తిరువళ్ళూరు గోవిందరాజు స్వామి టెంపుల్ కి ఎగ్జాక్ట్లీ 7 kilometer డిస్టెన్స్ లో డిటిసిపి అప్రూవ్డ్ లేవచ్చు తమిళనాడులో. నెక్స్ట్ రెడ్డి హిల్స్ కి ఎగ్జాక్ట్లీ 20 kilometer డిస్టెన్స్ లో పెరిగిపాలెం, గొట్రాం 3 వెంచర్లు. కర్ణాటక చూస్తుంటే బళ్ళారి, దావణగిరి, షిమోగా, ధారవాడ, గంగావతి, ఎలహంకల్ ఆఫీస్. మహారాష్ట్ర చూస్తుంటే చంద్రాపూర్, భివాండి. టోటల్ 5 states లో ఉన్న ఇన్స్టిట్యూషన్. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి. నెక్స్ట్ చేసే బిజినెస్ ఏంటి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. నాకు ఫిక్స్డ్ అసెట్ నా విజన్. ఇంత విజన్ తో, ఒక డ్రీమ్ తో వచ్చాము, ఎక్కడికో వెళ్తే ఉపయోగం లేదు. ప్లస్ ఇచ్చే సిస్టమ్ ఏం చేస్తుంది కంపెనీ, మీకు 25th పేమెంట్ ఇస్తానంటే 25వ తారీఖు మార్నింగ్ 6:30కి మీ మొబైల్ ఫస్ట్ SMS మోగిందంటే అది కంపెనీ పేమెంటే. అంత సిస్టమేటిక్ గా మనం పేమెంట్ పంపిస్తూ ఉన్నాం. ఒకవేళ 7:30కి ఏదైనా కస్టమర్ కి రీచ్ అయితే కనుక దాని వెనక మీకు SMS వస్తుంది, సారీ ఫర్ ద ఇన్కన్వీనియంట్ ఆఫ్ ది 1 hour డిలే, 1 గంట లేట్ అయినందుకు మన్నించగలరు అని చెప్పేసి పంపిస్తామండి. ఈ రోజు వరకు కంపెనీ టోటల్స్ పంపించాను నేను 12 సార్లు. టోటల్ 358 కస్టమర్స్, 358 మందికి పేమెంట్స్ వెళ్తూ వచ్చినాయి. ఒక్కసారి కూడా SMS పంపించాల్సిన అవసరం కంపెనీకి రాలా. పర్ఫెక్ట్లీ రీచ్ బిలో 6 o'clock. అంత సిస్టమేటిక్ గా నేను పేమెంట్ పంపిస్తున్నప్పుడు ఒక 1 year తర్వాత అదే కస్టమర్ ని వచ్చి కలిస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుంది. పోయినసారి ఎలా చూశారు,
రావణాసుని చూసినట్టు చూశారు పెద్దలతో. ఇప్పుడు మనం చూడగానే పాల ప్యాకెట్ ఆర్డర్ చేసేస్తాడు. అవునా కదండి? పర్ఫెక్ట్ సిస్టమేటిక్ గా మీకు పేమెంట్ వస్తున్నప్పుడు కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. మనం చూడగానే గురుగారు బాగున్నారంటే తప్పితే సైడ్ వాల్యూ ఎలా ఉంది అండక సైడ్ మర్చి కూడా కూర్చో ముందు పాల ప్యాకెట్ బిర్యానీ తిందాం, సో బాగుంది, మా గవర్నమెంట్ శాలరీ కూడా అంత పర్ఫెక్ట్లీ రావట్లేదు, మీ కంపెనీ సిస్టమేటిక్ ఇస్తుంది అనే సాటిస్ఫాక్షన్ తో మా తమ్ముడి తోటి కావాలి, మా చెల్లెలి తోటి కావాలి, మా బామ్మది తోటి కావాలి, లిస్ట్ రెడీగా ఉంటుంది ఆయన దగ్గర. అవునా కదా సార్? వస్తుందా లేదా? కొత్త కస్టమర్స్ ఎవరికి న్యూ కమర్ వాయిస్ మా వాళ్ళు చేస్తే అట్లా ఉంటుంది. రూపారెడ్డి గారు ఎప్పుడు చెబుతా అంటారో వాళ్ళ వైద్యుడే కదా అంటారు, అంతేనా? కొత్త వైద్యుడు మీ వైద్యుడు చేత కష్టం. సో ఈ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేట సరౌండింగ్స్ లో ఒక 1000 మందికి నేను జెన్యున్ గా పేమెంట్ చేస్తున్న తర్వాత, ఒక 1000 మందికి జెన్యున్ గా పర్ఫెక్ట్లీ పేమెంట్ చేస్తూ ఒక 1 వీక్ తర్వాత, ఇప్పుడు అక్కర్లా, ఒక 1 వీక్ తర్వాత 200 ఎకరాలు వెంచరేసి అనుకున్నాం. ఇదే సిద్దిపేటలో రామరెడ్డి గారితో ఒక 200 ఎకరాలు తీసుకుని వెంచరేశాను. ఒక 1 వీక్ తర్వాత ఎన్ని ప్లాట్లు అవుతాయి సార్? 3000 ప్లాట్లు అవుతాయి. ఆ రోజు అమ్మడానికి నేను కష్టపడాలా? ఈ 1000 మెంబర్స్ కి ఒక్క SMS పంపిస్తే చాలు. అవునా? స్టాలిన్ ఫార్ములాలో 300,000 మంది అక్కడ ఉంటారు. 1:3. బిర్యానీలతో పనిలేదు, భోజనాలతో పనిలేదు, హోర్డింగ్స్ తో పనిలేదు, అడ్వర్టైజ్మెంట్ తో పనిలేదు, సోల్డ్ అవుట్. 1 మంత్ పట్టింది అనుకుందాం. ఇదే 200 ఎకరాలు మామూలుగా అమ్మాలంటే 30 కోట్లు ఖర్చు పెట్టాలి. సేవ్ అయిపోయిందా? ప్లస్ 2 సంవత్సరాల తర్వాత వచ్చే నాకు 50 కోట్ల రూపాయల లాభం ఈ రోజే వచ్చింది. వీటన్నింటి మించి 2 సంవత్సరాల టైం సేవ్ అయిపోయింది. ఎంత రొటేట్ చేసుకోవచ్చు ఇన్స్టిట్యూషన్. అందుకు కంపెనీ నా కస్టమర్ తో, ప్లస్ దీని అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, కస్టమర్ తో కనెక్షన్ పెరిగిపోయింది. కనెక్టివిటీ ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో కస్టమర్ అనే వ్యక్తి బలంగా కంపెనీకి వస్తాడో ఏమైనా సాధించవచ్చు. అందుకు ఈ ఆఫర్, నేను ఈ ఫెసిలిటీ ఇస్తాను అని చెప్పాం. బాగానే ఉంది. కామన్ గా మనం వెళ్ళిపోయి మన బామ్మతికో తమ్ముడికి ఎవరికి చెప్తే కనుక ఒక కొత్త వ్యక్తి చెప్తే జనం ఏమంటారంటే, మన లాంగ్వేజ్ చెప్పాలంటే, మీ కంపెనీ హాఫ్ అన్ అవర్ తర్వాత సంగతి ఒక 6 నెలలు ఇస్తేనా మా ఊరు మొత్తం కట్టిచ్చేస్తా అంటాడు. అవునా? 6 నెలలు కూడా నమ్మకుంటలేదు. నేను 50 నెలలు ఇస్తాను, 6 నెలలే మనం ముందు తర్వాత చూద్దాం అంటాడు. అంటే జనరల్ గా వచ్చే డౌట్, ఎక్కడి నుంచి ఇస్తుంది ఈ డబ్బులు? మన డబ్బులకి మనకు ల్యాండ్ ఇస్తున్నారు, స్పాట్ రిజిస్ట్రేషన్ అంటున్నారు, క్లియర్ టైటిల్ అంటున్నారు, మళ్ళీ ఎక్కడి నుంచి ఇచ్చేస్తాడు? ఎంతమందికి ఇస్తాడు? రూపాయి జనాలు పెరిగితే కనుక ఎక్కడ ఇవ్వగలడు అనే ఆలోచనలో వస్తాయి. తప్పితే సింపుల్ గా చూడండి సార్, ఇక్కడ ఎప్పుడైతే మనం అనుకున్నామో ఒక 1 ఇయర్ తర్వాత మీరు ఎప్పుడైతే సాటిస్ఫై అవుతారో రెఫరెన్స్ వస్తాయి అనుకున్నామా? కస్టమర్ రెఫరెన్స్ ఇస్తాడు ఇక్కడ. సో మరి అలాంటప్పుడు ఒక 1 ఇయర్ నేను పేమెంట్ ఇచ్చిన తర్వాత నా కస్టమర్ నుంచి సేల్స్ వస్తుందా రాదా? మేము డైరెక్ట్ సేల్స్ లోనే, మేము ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేసినప్పుడు డైరెక్ట్ గా ప్లాట్ కస్టమర్ కి ఉన్న ప్లాట్ అమ్మితే చూసేవాళ్ళం. ఈ కస్టమర్ కి మంచి సర్కిల్ ఉంది, రెడ్డి గారికి మంచి ఊళ్ళో మంచి పలుకుబడి ఉంది అనిపిస్తే వెంటనే ఆ ఇంట్లో ఒక ఏసీనో ఫ్రిడ్జ్ గిఫ్ట్ ఉండేదండి. పుణ్యాత్ముడు దాన్ని చూసుకుంటే 30-40 ప్లాట్లు అమ్మేసేవాడు. సాటిస్ఫాక్షన్ ఏం అడగడు అసలు, మనమే చెప్పేసి. ఆ సాటిస్ఫాక్షన్ కస్టమర్ ఒక ప్రోడక్ట్ ఇస్తేనే అంత సాటిస్ఫై అయితే, ఇక్కడ ప్రతి నెల టచ్ చేస్తుంటే నాకు సేల్స్ ఇవ్వడా కస్టమర్ వస్తుందండి. ఇంతకే న్యూ కమర్స్ చేస్తారు కదా, ఇస్తారా? థ్యాంక్ యూ. సో ఎన్ని రావచ్చు సార్? ఒక ఐడియా ఎన్ని వస్తాయి? ఎన్ని వాళ్ళు ఇలా సాటిస్ఫై అవుతున్నప్పుడు ఎంతమంది మనం చెప్తాము లీస్ట్? ఎవరైనా చెప్పండి. సరే, అందరు చెప్పింది వేదం కాబట్టి 5 సెలెక్ట్ చేసుకుందాం, ఎక్కువ వద్దు. ఒక 5 ప్లాట్లు అయితే రెఫరెన్స్ వస్తుందిగా ప్రాక్టికల్ గా. సో ఎక్కువ వస్తాయి. ముఖేష్ దాటిపోతానండి, నాకు 5 ముందు చాలు. అట్లీస్ట్ 5 ప్లాట్స్ వస్తే ఇక్కడ సింపుల్ చూడండి సార్, ఏదైతే ప్రమోషన్ వస్తుంది ఇక్కడ 2 సంవత్సరాలు అమ్మాల్సిన నుంచి 2 నెలలు అమ్మేస్తున్నాను కదా, నాకు ఫైనాన్షియల్స్ పోషించాల్సిన పని లేదు. అవునా? ఇక్కడ నాకు ప్రమోట్ చేస్తున్నారు ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్. కస్టమరే ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఐశ్వర్య రాయ్తో పనిలేదు, అమితాబ్ బచ్చన్ తో పనిలేదు, ఏబిఎన్ తో పనిలేదు, ఈటీవీతో పనిలేదు, అడ్వర్టైజ్మెంట్ తో పనిలేదు, బిర్యానీలతో పనిలేదు, హోర్డింగ్స్ తో పనిలేదు. సేవ్ అయిపోయిందా లేదా? దట్ ఇస్ ద పవర్ఫుల్ ఆఫ్ ది కస్టమర్ వాయిస్. ఎందుకంటే నేను ఒక అమితాబ్ బచ్చన్ ఇన్ఛార్జ్ చీఫ్ గెస్ట్ పిలిచి ఒక 5 కోట్లు ఖర్చు పెట్టి 100 మంది కస్టమర్స్ పిలిచి మీటింగ్ పెట్టినా 100 మందిలో 10 మందే కొంటారు. కానీ ఒక కస్టమర్ మీరు స్వతంత్రంగా ఒక 4 కార్లు ఎక్కించుకొని వస్తూ మూలమంత్రాలు 4 మాటలే చెబుతారు. నాకు నచ్చింది, నేను కొనుక్కున్నాను, నాకు బాగా ఇస్తుంది కంపెనీ, నువ్వు కొనుక్కో. కార్ డ్రైవర్ కూడా కార్ అమ్మేసుకునేస్తాడు. దట్స్ ద పవర్ఫుల్ ఆఫ్ ది కస్టమర్ వాయిస్. 100% సక్సెస్ రేషియో. సో ఆటోమేటిక్లీ నాకు ఈ 40% సేవ్ అవుతుంది కదండి. అలా అని చెప్పేసి ఏమీ ఖర్చు లేకుండా మనం చేయం. ఎందుకంటే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా తాళిబొట్టు కామన్. అలాగే రియల్ ఎస్టేట్ కి బ్రోచర్ కొన్ని సిస్టమ్స్ కామన్.
సో అలాంటి బడ్జెట్ మినిమం 20% ఖర్చు పెట్టినా కంపెనీకి కస్టమర్ వాయిస్ వల్ల 20% సేవ్ అయిపోతుంది. మరి మీరు అమ్మిన 5 ప్లాట్ల వల్ల నాకు ఎంత సేవ్ అయింది సార్? మరి నేను ఇస్తుంది 100% కస్టమర్కి. అది కూడా మీరు ఒక 1 year లో నాకు సేవ్ చేసి పెట్టారు, నేను 50 నెలలు ఇస్తున్నాను దాన్ని. అంటే సింపుల్ గా గుప్తా గారు కస్టమర్ వచ్చి, గుప్తా గారు నేను ఒక 1 year లోనే మీకు ఖర్చులు మిగిల్చాను, ఈ డబ్బులు నాకు మీరు 50 నెలలు పంపించండి, మీరు దేవుడు అంటున్నాడు. దీనిలో నేను చేసే శ్రమ ఏమైనా ఉందా? కస్టమర్ని సాటిస్ఫై చేస్తున్నాను అంతే. కస్టమర్ ఇస్ గాడ్. ఎప్పుడు 100 రూపాయలు కావాలని కోరుకోడు, కానీ 10 రూపాయలు ఇస్తామని చెప్పిన తర్వాత 9 రూపాయలు 90 పైసలు ఇచ్చామా, గుప్తా గారు 10 పైసలు లేదంటాడు. సిస్టమ్. 10వ తారీఖు ఇస్తామని చెప్పిన తర్వాత 9వ తారీఖు ఇచ్చామా, పుణ్యాత్ముడి కింద లెక్క. 11వ తారీఖు ఇచ్చామా, పాపాత్ముడి కింద లెక్క. చదువుపడేస్తాడు. చాలే అనుకుంటారు సార్. ఎస్, 100 సార్లు అడిచుకున్నాడు, ఇచ్చాడు అంటాడు. ఎలాగ ఇచ్చేది ఇస్తూ. అందుకని కంపెనీ ఏం చేస్తుంది, సిస్టమ్ పర్ఫెక్ట్లీ మెయింటైన్ చేస్తుంది. ఎప్పటివరకు 12 times ఇచ్చామంటే అదే కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్. ఎప్పుడైతే పర్ఫెక్ట్ ఇస్తుంటానో ఆటోమేటిక్లీ నా సిస్టమ్ నా కస్టమర్ నా దగ్గర పరిగెత్తుస్తాడు, కనెక్షన్ పెరుగుతుంటది, ఎక్స్పెండిచర్ సేవ్ అవుతుంది. అదే నా కస్టమర్కి ఇస్తున్నా. ఇన్కమ్ డబుల్ అవుతుంది. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్, ఏ కస్టమర్ అయినా సరే ఒక 5 ప్లాట్లు అమ్మేశాను, నాకు రుణం తీరిపోయింది, నాకు గుప్తా గారికి రుణం తీరిపోయింది అని చెప్పేసి 50 నెలలు తీసుకుంటూ కూర్చుంటాడా? ఎవ్రీ మంత్ ఇస్తున్న దగ్గర నుంచి కస్టమర్ యొక్క బీపీ లెవెల్ పెరుగుతుంటది. నా డబ్బులు నాకు వస్తుంది, నా సైడ్ వాల్యూ పెరుగుతుంది, ప్లస్ పర్ఫెక్ట్లీ పేమెంట్ వస్తుందంటే నెక్స్ట్ సేల్స్ ఎలా ఉంటుంది, ఇంకా స్పీడ్ అయిపోద్ది. మరి ఆ సేల్స్ మీద వచ్చే మార్జిన్ ఎవరికి ఇవ్వాలి? నేను మొదటి 5 మీద వచ్చే మార్జిన్ మీకు సరిపోతుంది, మిగతా వచ్చే మార్జిన్ మొత్తం ఇంకెవ్వరికి ఇవ్వాల్సిన పర్లేదు, అది మొత్తం కంపెనీకే మిగిలిపోతుంది. నిజంగా నేను కస్టమర్కి ఇస్తుంది జస్ట్ ఇంత, మొదటి 5 ప్లాట్ల మీద ఇస్తున్నాను సార్. 50 నెలల్లో మినిమం కస్టమర్లు తనకి తెలియకుండానే 50 to 100 ప్లాట్స్ సేల్ చేస్తారు. బెనిఫిట్ వస్తుంది, నుంచి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరుగుతుంటాయి. 10 నెలలో 20 నెలలో 30 నెలలో తట్టుకోలేడు. ఇక పెళ్లికి వెళ్ళినా, దినానికి వెళ్ళినా, బర్త్డేకి వెళ్ళినా ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది, ల్యాండ్ ఉంటే వెగల్లో కొని ఇంకెక్కడ కొనవచ్చు. సో ఇంత మార్జిన్ కంపెనీకి మిగులుతుంది, కస్టమర్కి ఇస్తుంది ఇంత అని. ఒకవేళ ఈ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్ అయితే లాస్ అయ్యేది ఎవరు? కంపెనీ లాస్ అవుతుంది, కస్టమర్ కాదు. కస్టమర్ తన ప్రోడక్ట్ తనకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేశాను, ల్యాండ్ ఇచ్చాను, మిగతా అంతా ఫ్రీ వచ్చినట్టే. కానీ నా విజన్ కొలాప్స్ అవుతుంది. నా మోటో ఏంటి? ఎంటైర్ ఇండియా మొత్తం మీద ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ప్రతి నెల 1 తారీఖు 100 ఎకరాలు పెంచేస్తే 2వ తారీఖు అమ్మేసేయాలి, 28వ తారీఖు 28 రోజులు ల్యాండ్ కొనుక్కుంటూ కూర్చోవాలి. దట్ ఈస్ ద మోటో. సింపుల్ గా చూడండి, నెంబర్ ఆఫ్ ఇప్పుడు పెన్స్ ఉంటాయి, మార్కెట్ పెన్ అయితే నెంబర్ ఆఫ్ పెన్స్ ఉంటాయండి. కానీ ఏ విలేజ్కి వెళ్ళినా కామన్ మ్యాన్ ఒక ఫార్మర్ కైనా సరే ఒక పెన్ను అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరేంటి? రెనాల్డ్స్. అవునా కదా? ఈజీగా నోట్లో ఫిక్స్ అయిపోయింది. సో ఆయన ప్రతి ఇంటికి వచ్చి చాక్లెట్ ఇచ్చేలేరా? సాటిస్ఫాక్షన్, కస్టమర్ వాయిస్, వాయిస్ టు వాయిస్, వాయిస్ టు వాయిస్. ఐశ్వర్యరాయ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందనో, శ్రీదేవి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందనో ఆ వాయిస్ రాలా. కస్టమర్ తను యూజ్ చేయడం వల్ల సాటిస్ఫై అయ్యాడు కాబట్టి ఆ వాయిస్ రిపీట్ అవుతూ ఉందండి. అదే లెవెల్లో ఫ్యూచర్ లో ల్యాండ్ కొనాలంటే ఎంటైర్ ఇండియా మొత్తం మీద ఒకే ఒక వాయిస్ వస్తుంది, రెగల్ రియల్ ఎస్టేట్. దట్ ఈస్ ద మోటో. ఇంత సిస్టమేటిక్ గా కంపెనీ డిజైన్ చేసుకుంటూ వస్తున్నాం. అలా అని చెప్పేసి జీవితకాలం ఇలానే రిటర్న్స్ ఇస్తూ వెళ్తాం కాదు, ముందు బ్రాండ్ క్రియేట్ చేసుకుంటాం. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక వెంచర్ లో కొంత పర్సంటేజ్ వరకు బెనిఫిట్ వస్తుంది, రిమైనింగ్ బెనిఫిట్ రాదని చెప్పేసి ఒక రేషియో డిక్లేర్ చేస్తాం. అట్లా కంపెనీ ఒక ప్లాన్ ఆఫ్ విజన్, ఒక 10,000 మంది కస్టమర్స్ ఏ ఏరియాలో ఏ ఫీచర్స్ ఇవ్వాలి, ఎక్కడ డెవలప్మెంట్ ఇస్తే ఎలా బాగుంటుంది, ఎక్కడ ఎలాంటి ఫీచర్స్ ఇస్తే బాగుంటుంది అనే ఫీచర్ తో కంపెనీ డిజైన్ చేసుకుని తీసుకెళ్తున్నాం. సో సింపుల్, మనం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఓకేనా సార్? న్యూ కస్టమర్స్ ఎవరైతే ఇంత చేస్తామో ఇప్పుడు ఎవరైనా డౌట్ ఉంటే చేయొద్దండి. ఎనీ డౌట్? 350 తీసుకోవచ్చా? బెనిఫిట్ ఇవ్వచ్చా కంపెనీ? ఓకేనా? అంటే మనిషికి 2 సార్లు సైలెంట్ ఉంటాడండి. ఒకటి మనం చెప్పింది అర్థమైనప్పుడు, 2 వ్యర్థమైనప్పుడు. అర్థమైతే క్లాప్స్ కొట్టండి, అర్థమైతే క్లాప్స్ కొట్టండి. రిజిస్ట్రేషన్ మననే కదా స్టార్ట్ అయింది, అర్థమైందా? రిజిస్ట్రేషన్ మననే కదా స్టార్ట్ అయింది.